రంజాన్ సిరీస్‌లో ఈరోజు 18వ రోజు. సో, ఈరోజు గూడా నాకు నార్మల్‌గానే నిద్ర పట్టలేదు. ఏం చేయాలో ఏం అర్థం కాక ఇంగ స్నానం చేద్దాము అనైతే డిసైడ్ అయ్యి మిడ్‌నైట్ నీళ్లు పెట్టుకొనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంగ తర్వాతైతే ఈరోజు ముందుగా లేచాం కాబట్టి ఇంగ తహజ్జుద్ నమాజ్ కాస్త ఎక్కువ సేపు చదువుకొని, ఆ దేవుడితో పీస్‌ఫుల్‌గా కొద్దిసేపు మాట్లాడుకొని అండ్ తర్వాతైతే మా జైద్ గాడు గూడా లేసేసాడు. వాడికి తినడానికి ఏదన్నా ఎయ్యాలంట. ఇంక సరే అని బొరుగులుంటే వాడికేసేసి తర్వాతైతే నా సెహరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజైతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా సెహరీలోకి. అండ్ అమ్మ కోసం గూడా జావ అయితే చేసి పెట్టేశాను. ఫైనల్‌గా మన సెహరీ అయితే ఇది. అండ్ చిన్నగా సెహరీ కంప్లీట్ చేస్తూ ఉన్నా. తర్వాతైతే మా జైద్ గాడితో కాసేపు అట్లా ఆడుకొని, వాడితో ముద్దులు పెట్టుకొని, తర్వాతైతే ఫజర్ నమాజ్ గూడా చదువుకొనైతే పడుకునేశాను. అండ్ పడుకున్నాక నిద్ర వచ్చింది. ఎట్లొచ్చిందంటే అసలు ఆఫ్టర్‌నూన్ వరకైతే లేయలేదు. ఇంగ ఆఫ్టర్‌నూన్ లేచి ఇంగ నాకు హీట్ అయ్యింది బాడీ. ఇంగ దానికోసం అయితే కోకోనట్ తెచ్చుకొని తర్వాతైతే నా డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు మనం స్పెషల్‌గా అయితే ఎయిర్ ఫ్రైయర్‌లో ఆనియన్ పకోడీ అయితే చేస్తా ఉన్నాము. క్రిస్పీగా చాలా బాగొచ్చాయి. ఇంగ మన ఇఫ్తార్‌లో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ తినేసి అండ్ తర్వాతైతే మగ్రిబ్ నమాజ్ కోసం మస్జిద్‌కైతే వెళ్ళిపోయాను. ఈరోజు సండే కాబట్టి పీలేరుకైతే వెళ్ళలేదు. అండ్ నా డిన్నర్‌లో అయితే చికెన్ అయితే తినేసి తర్వాత నాకెంతో ఇష్టమైన తక్వా మస్జిద్‌కెళ్ళి నా ఇషా నమాజ్, తరావీ నమాజ్ చదువుకొని ఇంటికొచ్చి పడుకునేశాను. మీ 18థ్ ఫాస్టింగ్ డే ఎలా గడిచిందో కామెంట్‌లో చెప్పండి. కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం అందరం కలిసి.